ఓం లక్ష్మీ హంసరాజం చ విరాజం చ వీర్యాచనం గృహ లక్ష్మీ రాష్ట్రస్య. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మ. మా వ్యూయర్స్కి కొంచెం ఇన్ఫర్మేషన్, పంచాంగం ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది. చూసే వాళ్ళందరూ లేడీస్ కాబట్టి నెక్స్ట్ వచ్చే మాసం ఏంటి, ముహూర్తాలు మళ్ళీ ఎప్పుడు ఉన్నాయి, ఈ మాసంలో ఏమేమి చేయొచ్చు, పూజలు చేయొచ్చా, అది కొంచెం చెప్పండి. తప్పకుండా అమ్మా. శ్రీ గణాధిపతయే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాసరస్వతి నమః. ప్రస్తుతము గ్రీష్మ ఋతువులో జ్యేష్ఠ మాసంలో ఉన్నాం మనం అందరం కూడా. మరి రేపు వచ్చేటువంటి ఆషాఢ శ్రావణ మాసాల్లో మళ్ళీ ముహూర్తాలు మొదలవుతున్నాయి మనకు. ఆషాఢ మాసంలో విశేషంగా ఉజ్జయిని మహాకాళి అమ్మవారి యొక్క బోనాలు అని తెలంగాణ వాస్తవికంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా విశేషంగా నిర్వహించేటువంటి బోనాల కార్యక్రమాలు మనం ఆషాఢ మాసంలో. ఎప్పటి వరకు ఉందండి ఆషాఢం? మనకి ఈ నెల 27వ తేదీ నుంచి ఆషాఢ మాసం మొదలవుతుంది. మొదలయ్యి జూలై 20 ఇంచుమించుగా 25 ప్రాంతం వరకు ఈ ఆషాఢ మాసం కొనసాగుతుంది. ఓకే. అట్లాగే ఈ ఆషాఢ మాసం తదనంతరం శ్రావణ మాసం మనకి విశేషంగా శ్రావణ శుక్రవారాలు అన్ని కూడా చేసేటువంటి ముత్తైదులందరికీ కూడా ఈరోజు మనకి ఈసారి శుక్రవారంతో మొదటి శ్రావణ మాసం శుక్రవారం మొదలవుతుంది. పెళ్లి ముహూర్తాలు కూడా ఉన్నాయి మనకు శ్రావణ మాసంలో. దాదాపుగా ఆగస్టు 18 వరకు కూడా శ్రావణ మాస ముహూర్తాలు ఉన్నాయి. ఆ 18 తారీఖు వరకు కూడా వివాహ శుభ కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహించుకోవచ్చు అని శాస్త్ర ప్రమాణికం చేసింది. చక్కగా అందరికి కూడా శ్రావణ శుక్రవారం అమ్మవారి కృపా కటాక్షాలు కలగాలని, ఆ జగదీశ్వరి ఆ చారుమతికి ఇచ్చినటువంటి వరాన్ని ప్రతి స్త్రీమూర్తి పొందాలనే ఉద్దేశం చేత వారందరూ నిర్వహించేటువంటి వ్రతాల్లో ఆ జగజ్జనని అందరినీ అనుగ్రహించాలని కోరుతున్నాం. శుభం. మన స్టోర్లో కూడా జరిపించాలి వరలక్ష్మి వ్రతం. తప్పకుండా అందరి సమక్షంలో మీరు అందరి యొక్క సహాయ సహకారాలతో చక్కగా కిందటిసారి మనము ఏదైతే అక్షయ తృతీయ నాడు నిర్వహించినటువంటి పూజా కార్యక్రమాలు ఉన్నాయో అదేవిధంగా అంతకు మించిగా మనం ఈసారి శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారి ఆరాధన చేసుకుందాం. అందరూ అమ్మవారి ఆశీస్సులు పొందుదాం. జై జగజ్జనని. తప్పకుండా. థ్యాంక్ యూ.